హైటెక్ సిటీ నాది హైదరాబాదులోన హైటెక్ సిటీ నాది హైటెక్ సిటీలోన ఆడుకుంటున్నారే ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావాట పక్కనున్న వాడి ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావాటే పక్కనున్న వాడిని నువ్వు మర్చిపోతావాటే మా ఊరి సంతల్లో కోలాట వాడేటి ఓ పిల్ల సంతల్లో కోలాట వాడేటి ఓ పిల్ల ఓ పిల్ల అడుగుతాము మీ అయ్యతో ఎత్తి మామల్లా అడుగుతాము మీ అయ్యతో ఎత్తి రామల్లా మనం అడుగుతాము నీ అయ్యతో ఎత్తి రామల్లా బుజ్జి మంత్రి మరి బాంచనా 100 పోచేయండి 500 పోతుంది ఇప్పుడు సర్పంచ్ చాబులు మా అమ్మాయి వచ్చావా 500 ఒకటి ఇచ్చారు అమ్మతో గంగలాత్రిగో చూస్తాను ఇగో ఈ 500 పోచేయండి మీ గురించి కౌసరం అనుకుంటే లోపల ఉండదు ఓటు మంత్రి నా యొక్క నామదేహం అనగా మోహిని అందరు మోహిని బాంచనే దండలెక్కల కోరుకోబుద్ధి అవుతాను మంత్రి నేనెవరో గుర్తించిన వాడవా నాకే నా పక్క చుట్టాలి వాళ్ళ నన్ను ఆపించవా నీ సూరు నా సూరు ఏడగలిచిందని గుర్తు మంత్రి నేను ఇందువరకు వచ్చిన కృష్ణ పరమాత్మ నుండి మోహినిగా మారిగా వచ్చింది నువ్వేనా నేను ముట్టుకోవాలి నాయుడు 5 అసలే నా పెళ్ళాడుకోస్తాను మంత్రి అదిగో చూడు మా అర్జునుడు మా బావ అవ్వా ఏమనుకోవా ఒకటి అడుగుతా నువ్వు ఇంతకుముందు వచ్చినాయినవేనా ఇప్పుడు ఇంట్లో అయినవా ఇప్పుడు అన్ని డూబా నిజమా వద్దామా అంతా నిజమే ఇదొక సృష్టి మాయ అంతేనా ఏడెత్త తయారైతే అట్లా తయారైతే ఒక్క నిమిషంలో స్త్రీనైతా ఒక్క నిమిషంలో నరునైతా నువ్వు ముట్టుకుంటే మంచిదైంది అదిగో బావ అర్జునుడు బావ ఇటు దిశగా వచ్చుచున్నాడు మన బావు ఇటు దిశగా వచ్చుచున్నాడు చూడు అరణ్యంలో తిరుగుచు నేను ఒక చమత్కారం చేసేదను చూడు ఒక పాట పాడి చమత్కారం చేసి చేస్తాను కానీ లడ్డకు లడ్డు ఎరువులు గడ్డు ఉన్నట్టు అడిగిన వారికి నేనైతే ఏంటయ్యా ఆయన అడగబట్టి కొరికిండి అనుకో అమ్మతో నేను అదే మనం ఏం చేస్తాం నువ్వు నేనైతే నువ్వు తాపము సైపర గడియలు తాపము సైపర గడియలు